30 రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు ఇస్తే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు దుర్గం చెరువు అమర్ సొసైటీ సభ్యులు. వాల్టా చట్టం రాకముందే తాము అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన అనుమతులతో రిజిస్ట్రేషన్ చేసుకుని లోన్స్ ద్వారా ఇండ్లు నిర్మించుకున్నామని చెప్పారు. అప్పట్లో దుర్గం చెరువు విస్తీర్ణం ఎంత ఉంది, ఇప్పుడెంత ఉందన్న వివరాలు తమ దగ్గర ఉన్నాయన్నారు అమర్ సొసైటీ సభ్యులు. 1513/MP2/Huda/91. So this layout has been approved in the 91 by the respective government at that point of time. Appudu aa time lo approve ayinappudu idi approximately 140 plots andi. Idi 140 plots Huda layout approval ayindi. Approval ayin tarvata maaku respective ga 95 93 94 నుంచి construction start ayyayi. Appunchal GHMC approvals ichindi. అప్రూవల్స్ ప్లాన్స్ ప్రొసీడింగ్స్ అన్ని రెస్పెక్టివ్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే విత్ చాలా ఇండ్లకి ఇప్పుడు కూడా ఇంకా హోమ్ లోన్స్ నడుస్తున్నాయి. ఓకే, హోమ్ లోన్స్ నడుస్తున్నాయి అంటే ఐఎమ్ వెరీ క్లియర్ ఎట్ మై సెల్ఫ్ ఆల్సో. నేను కూడా ఇంకా హోమ్ లోన్ కడుతున్నా, ఈ రోజు వరకు కూడా ఈఎంఐ కడుతున్నా. సో ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్లో స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి అమౌంట్ కట్టిన తర్వాతనే మన రిజిస్టర్డ్ ప్రాపర్టీస్. మరి అది ఎంఆర్ఓ గారికి అందలేదా లేకుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి అందలేదా, వీ డోంట్ నో. మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళీ ఒక స్థాయి ఆఫీసర్ నుంచి మళ్ళీ మాకు నోటీసులు వచ్చి అది కూడా 30 రోజులు టైం ఇచ్చి 30 రోజులే వెళ్ళిపోవాలి అని అంటే ఎక్కడ పోమంటారండి మమ్మల్ని? దిస్ ఈజ్ ప్రిపేర్డ్ బై ది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వే బ్యాక్ ఇన్ 1974. 16/6/74లో ఈ డాక్యుమెంట్ ఇరిగేషన్ డాక్యుమెంట్ తయారు చేసినటువంటిదండి. ఈ దుర్గం చెరువులో 26 acres 0.23 hectares అని రాశారండి. అంటే దీని ఏరియా మనము 1 hectare ఈజ్ ఈక్వల్ టు 2.471 acres. అయితే 64.81 acres వస్తుందండి. ఇది కూడాను గవర్నమెంట్ తాలూకా రికార్డ్ అండి. సో దుర్గం చెరువు అందరూ అనుకున్నట్టుగా 160 ఎకరాలు కాదు. సెకండ్ థింగ్, దుర్గం చెరువు ఏరియా ఈ రికార్డుని బట్టి ఎవరో ఆక్యుపై చేయలేదు కాదు కదా. దుర్గం చెరువు ఏరియా ఇంకా పెరిగింది. ఇంత డేటా ఉందండి. ఈ డేటాని దేన్ని కూడాను ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయట్లేదు, ప్రాపర్గా చెప్పట్లేదు. చెప్పకుండా ఏదో ఇష్టం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడాను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాసుకుంటున్నారండి. ఈ డేటా ప్రకారంగాను మీరు అక్కడ డేటా తీసుకోండి, మీరు అక్కడికి ప్లేస్కి వెళ్ళండి, అక్కడ చూడండి, ఈ డేటా ప్రకారంగా ఉన్నదో లేదో వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత యూ జడ్జ్ వెదర్ ఆల్ ది కాలనీ పీపుల్ హ్యావ్ ఎంక్రోచ్డ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ దే ఆర్ లీగల్ పర్సన్స్ ఆర్ ఇల్లీగల్ పర్సన్స్, ఎవ్రీథింగ్.